తాతయ్య సూపర్ ఉంది వాసన కూడా. తొక్కతో పాటు తీస్తే బాగుంది. చాలా నచ్చిందా? అటెండ్ చేసిన వాళ్ళు వంటలు వండిన వాళ్ళ కన్నా ఇది నిజంగా చాలా బాగుంది. నాకు ఎంత నచ్చింది తెలుసా. హాయ్ అండి. మా ఇద్దరు శైలజ గారికి ఈ కర్రీ ఎంత నచ్చిందో చూసారు కదా. ఆ గుత్తి వంకాయ కర్రీ రెసిపీని ఈ రోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇలా గుత్తి వంకాయ కూర్మా కర్రీని చేసుకున్నారంటే ఎన్ని వంకాయలైనా గుటుక్కుని నోట్లో జారిపోవాల్సింది, అంత రుచిగా ఉంటుంది. మరి ఈ కర్రీని ప్రిపేర్ చేసేద్దామా రండి. ఈ గుత్తి వంకాయ కూర కోసం 1/2 కేజీ లేత నల్ల వంకాయలను తీసుకోవాలి. వీటిని నీటిలో వేసి బాగా కడిగేసి తడి లేకుండా ఏదైనా పొడి బట్టతోని తుడిచేసేయాలి. ఇలా మొత్తం వంకాయలన్నిటిని తడి లేకుండా తుడుచుకున్న తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి తగ్గట్టుగా ఆయిల్ని వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయ్యేలోగా వంకాయల్ని కట్ చేసేసుకుందాం. ఒక్కొక్క వంకాయని తీసుకొని ఈ విధంగా మధ్యకి 2 భాగాలుగా ఇలా ఘాట్లలో పెట్టుకోవాలన్నమాట. వీటిలోని పుచ్చులు ఉన్నాయో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వంకాయలన్నిటిని కట్ చేసుకున్న తర్వాత ఆయిల్ కూడా హీట్ ఎక్కువ ఉంటుంది కదా, వంకాయల్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువసేపు ఫ్రై చేయనవసరం లేదండి. 2-3 నిమిషాలు ఇలా కలర్ చేంజ్ అయ్యి కాస్త వేగేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా వేగిన వంకాయల్ని స్ట్రైనర్తోని పల్లెల్లోకి సెపరేట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇలాగే మిగిలిన వంకాయలను కూడా వేయించి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఉండే ఎక్సెస్ ఆయిల్ని తీసేసి కర్రీకి తగ్గట్టుగా ఆయిల్ ఉంచుకోవాలి. అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక పెద్ద ఉల్లిపాయని 2 పెద్ద టమాటాలని ముక్కలుగా కట్ చేసి వేసుకొని ప్యూరీలా తయారు చేసి ఉంచుకోవాలి. కడాయిలో ఆయిల్లో కొద్దిగా జీలకర్ర, కొద్ది కరివేపాకు వేసి చిటపటలాడించాక మిక్సీ పట్టుకున్న ప్యూరీని ఇందులో వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత కొద్దిగా పసుపు, రుచికి తగ్గట్టుగా 1.5 స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల వరకు కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 1/2 స్పూన్ గరం మసాలా కూడా వేసి నిలువుగా ఘాటు పెట్టుకున్న పచ్చిమిరపకాయలు 5-6 వేసుకొని ఇవన్నీ ఒక్కసారి కలిపేసి మూత పెట్టి 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలిపేసుకొని వేయించి పెట్టుకున్న వంకాయల్ని కూడా వేసి ఈ మసాలా ముద్దంతా వంకాయలకు పట్టేలాగా ఒక్కసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టి మరొక 2 నిమిషాలు మగ్గించాలి. ఈలోగా గంట పాటు నానబెట్టుకున్న జీడిపప్పు పలుకుల్ని పేస్ట్లా చేసుకొని ఆ పేస్ట్ని కూడా ఈ ముద్దలోకి వేసుకొని దీంట్లోని 1 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని రసం తీసింది ఇందులో వేసుకోవాలి. కొంతమంది గుత్తి వంకాయలో పులుపు వేసుకోవడానికి ఇష్టపడరండి. అలాంటి వాళ్ళు ఈ చింతపండు పులుపు వేసుకోవడాన్ని స్కిప్ చేసేయండి. ఇప్పుడు దీంట్లోని జీడిపప్పు పేస్ట్ని మిక్సీ పట్టుకున్న గిన్నెలో కొద్దిగా వాటర్ వేసి ఆ వాటర్ కూడా వేసేసుకున్నాను. కన్సిస్టెన్సీని కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. చివరిగా గుప్పెడంత కొత్తిమీర తరుగుని వేసుకొని కొద్దిగా కసూరి మేతిని ఇలా క్రష్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలిపేసి మూత పెట్టి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోని కుక్ చేసుకుంటే గుత్తి వంకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇలా చేసుకునే గుత్తి వంకాయ చాలా సాఫ్ట్గా టేస్టీగా భలే ఉంటుందండి. మీరు ఎప్పుడు ఇలా ట్రై చేయలేదు అనుకుంటే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మొత్తం వంకాయలన్నింటికి గ్రేవీ చక్కగా పడుతుంది. ఈ కర్రీని అప్పటికప్పుడు తినేదానికంటే ఒక గంట తర్వాత తినండి, వంకాయ మొత్తం చాలా టేస్టీగా భలే రుచిగా కుదురుతాయి. ఇలా చేసుకునే గుత్తి వంకాయని ఇంట్లో వాళ్ళకి వడ్డించి పెట్టారంటే ఎన్ని వంకాయలు తింటారో లెక్కే ఉండదు, అంత టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అనేది. నచ్చిందా? నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.